ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, కొనుగోలు కేంద్రాల వద్ద లారీల సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ మహేందర్ గౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ మహేందర్ గౌడ్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద లారీ సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, కొనుగోలు వేగవంతం చేయాలని, తూకం చేసిన ధాన్యాన్ని వెంటనే లారీలో రైస్ మిల్లులకు పంపించాలన్నారు. రైస్ మిల్లుల వద్ద లారీల ఖాళీ లేకపోతే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కొనుగోలు నిర్వాహకులకు సూచించారు. శంకరంపేట గ్రామ ప్రజలకు నమస్కారం. నేను ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహేందర్ గౌడ్. మన శంకరంపేట మండలంలోని అందరి పీపీ సెంటర్లు అది గమనించవలసింది ఏంటంటే, మీ సెంటర్లలో ఏదైనా లారీ 2 రోజులు 3 రోజులు మించి ఉంటే మాకు తెలియజేయాలి. అట్టి లారీని మేము తొందరగా అన్లోడ్ చేసి పంపించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరు అటు విషయాలు మాకు తెలియకుండా పై అధికారులు తెలిపితే బాగుండదు. మీ సెంటర్లలో ఏదైనా ఇబ్బంది ఉంటే గన్నీ బ్యాగ్స్ కానీ, ఇంకా వేరే హమాల్ ఇష్యూస్ కానీ, వేరే ఇష్యూస్ ఏమైనా మా దృష్టికి తీసుకురావాలి. లారీల ఇష్యూ మేము చూస్తున్నాము. మన పీపీ సెంటర్ ఇష్యూ ఏమైనా ఎంపీడీఓ గారు వస్తారు. కావున మీ లారీల గురించి కానీ, అన్లోడింగ్ గురించి కానీ ఏమైనా మా దృష్టికి తీసుకురావాలి. మా దృష్టికి వచ్చిన లారీలు ఇప్పటికీ 1-2 రోజులు మించి ఉంటే మాకు ఇవ్వండి. 2 రోజుల దాకా కామన్గా అవుతున్నాయి అన్నీ. కాబట్టి మనకు దీంతో పాటు వెల్దుర్తి అండ్ మెదక్ ఏఎంసీ గోదాములలో మనకు కొత్తగా అలాట్మెంట్ అవుతుంది. వాళ్ళ కాలేదు, వాళ్ళ సాయంత్రంలోకి వస్తుంది. అక్కడ అయినాక అక్కడ లారీలు డైవర్ట్ చేసుకుని తొందరగా ఖాళీ అవుతాయి. కాబట్టి ఈరోజు శంకరంపేట అండ్ కామారం జంగరాయ్ గ్రామస్తులకు ఏంటంటే, శంకరంపేటలోని మహాదేవ్ మిల్లు ఓపెన్ చేసి జరిగింది. ఆ 3 గ్రామాలు ఆ సెంటర్లలో ట్రాక్టర్లు కానీ, మీ లారీలు కానీ ఏ వసతి ఉంటే దాని ప్రకారం మీరు పంపించుకోవాలి, ఖాళీ చేసుకోవాలి. మిగతా వారికి ఏంటంటే, నేను మెదక్లో అండ్ వెల్దుర్తిలో 2 గోదాములు టైప్ చేయమని కోరడం జరిగింది కలెక్టర్ గారిని. దాని ప్రకారం మనం అలాట్మెంట్ ఇస్తారు. అలాట్మెంట్ ఇచ్చినాక మీరు అక్కడ పంపిస్తే తొందరగా ఖాళీ అవుతాయి. మీకు తొందరగా ప్యాడీ పోయే అవకాశం ఉంటుంది. కావున ఈ విషయాన్ని సెంటర్ ఇన్ఛార్జ్ గమనించి మీకు ఎక్కడైనా లారీ స్టాగ్నెంట్ అయితే మా దృష్టికి తీసుకురావాలి. మేము తొందరగా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.